అరికాళ్ళలో భరించలేని నొప్పి కూర్చొని ఒక 10-15 నిమిషాలు అరికాళ్ళని అలా మర్దనా చేస్తే గానీ అర్జెంట్ వాష్రూమ్ అయినా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారా? అంటే ఉదయం లేచి లేదా ఎక్కువసేపు కూర్చొని లేచి నడవలేకపోతున్నారో కుంటినట్టు నడుస్తున్నారో అది 10 నిమిషాలు కానీ 15 నిమిషాల తర్వాత కాస్త బరువు పెరగడం కానీ మనం ఎక్కడైనా చెప్పులు లేకుండా ఎక్కువ తిరగడం, ఫ్యాట్ ప్యాడ్ అంటే మనకు అక్కడ కొవ్వు పదార్థం ఉంటుంది, అది గట్టిపడడం వల్ల చాన్నాళ్ళ నుంచి బాధపడుతూ మనం అసలు నడవలేకపోతున్నాం, సో అన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉపశమనం రావట్లేదు అన్న వాళ్ళల్లో ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఆ నొప్పిని పొద్దున్నే లేచి కాలు కింద పెట్టలేకపోతున్నారా? కాలు కింద పెట్టి వాష్రూమ్కి వెళ్ళాలి అంటే నరకం కనిపిస్తుంది, అరికాళ్ళలో భరించలేని నొప్పి అని అనుకుంటున్నారా? కూర్చొని ఒక 10-15 నిమిషాలు అరికాలని అలా మర్దనా చేస్తే గానీ అర్జెంట్ వాష్రూమ్ అయినా వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారా? అసలు ఇవన్నీ ఎందుకు వస్తే మనం మాట్లాడదాం. డాక్టర్ సురేష్ బాబు గారు వాళ్ళు మనతో ఉన్నారు ఫ్రమ్ విభా ఆర్థో అండ్ న్యూరో కేర్ కొండాపూర్. నమస్తే సార్. సో మనం అనుకున్నట్టు మీరు ఏవైతే సిమ్టమ్స్ చెప్పారో, అంటే ఉదయం లేచి లేదా ఎక్కువసేపు కూర్చొని లేచి నడవలేకపోతున్నారో కుంటినట్టు నడుస్తున్నారో అది 10 నిమిషాలు కానీ 15 నిమిషాల తర్వాత కాస్త వాళ్ళకి ఉపశమనం వస్తుంది. సో ఈ సిమ్టమ్ ఉంటే దీన్ని మనం మెడికల్ టర్మ్స్లో ప్లాంటార్ ఫేసియాటిస్ అంటాం. అంటే మనకు మెడమ భాగంలో ఉన్న ఎముక నుంచి అన్ని వేర్లకి ఒక ఫేషియా లాంటిది వెళ్తూ ఉంటుంది. సో అందులో మనకు ఇన్ఫ్లమేషన్ మైక్రో టేర్స్ అంటాం. ఆ టేర్స్ ఉన్నప్పుడు ఈ పై విధంగా మీరు నడవడానికి ఇబ్బంది పడతారు. సో అది ఎందుచేత వస్తుందంటే మనకు బరువు పెరగడం కానీ లేదా మనం ఎక్కడైనా చెప్పులు లేకుండా ఎక్కువ తిరగడం, ఇప్పుడు ఒక గుడికి వెళ్తారు, అక్కడ ఎక్కువ ప్రదక్షిణలు కానీ ఇవన్నీ చేసినా, లేదా ఏదైనా యాక్టివిటీ అంటే రన్నింగ్, జాగింగ్ ఏదైనా సడన్గా చేసినా, పెద్దవాళ్ళల్లో ఫ్యాట్ ప్యాడ్ అంటే మనకు అక్కడ కొవ్వు పదార్థం ఉంటుంది, అది గట్టిపడడం వల్ల ఈ ప్లాంటార్ ఫేసియాటిస్ అనేది వస్తుంది. సో ఇవి వేరియస్ రీజన్స్ ఫర్ ప్లాంటార్ ఫేసియాటిస్. సో దాని నుంచి మనం ఎలా ఉపశమనం బయటపడాలి అంటే అన్నిటికన్నా ముఖ్యం చెప్పులు లేకుండా తిరగడం, అంటే బేర్ ఫుటెడ్ నడవకూడదు, కొన్ని మందులు వాడాలి, కొన్ని మందులు యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఆ నొప్పిని తగ్గించే మందులు కానీ, మూడోది ఎక్సర్సైజెస్, కొన్ని ఎక్సర్సైజెస్. ఈ 3 పద్ధతుల ద్వారా దాదాపు 80% మంది పేషెంట్స్లో రిలీఫ్ వస్తుంది. సో చాన్నాళ్ళ నుంచి బాధపడుతూ మనం అసలు నడవలేకపోతున్నాం, సో అన్ని ప్రయత్నాలు చేసినా నాకు ఉపశమనం రావట్లేదు అన్న వాళ్ళల్లో ఇంజెక్షన్ పద్ధతి ద్వారా ఆ నొప్పిని తీసేయచ్చు. ఆ ఇంజెక్షన్స్ అనేవి స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఉంటాయి, అండ్ ఇందాక మాట్లాడుకున్నట్టు మనం పిఆర్పి ఇంజెక్షన్స్ కూడా ఈ ప్రాబ్లంకి రెమెడీ ఉంటుంది. మూడోది మనకు ఫిజియోథెరపీ పద్ధతుల ద్వారా అంటే అల్ట్రాసౌండ్ థెరపీ అంటాం. సో ఈ 3 పద్ధతుల ద్వారా మనకు ఈ ప్రాబ్లం నుంచి మనం బయటపడవచ్చు. అంటే ఎంతకాలం పడుతుంది? సో మనకు ఎర్లీ స్టేజెస్లో వచ్చారనుకోండి, అంటే ఒక నెల రోపే ఉంది ప్రాబ్లం అంటే మనకు 2-3 వారాలలో దీని నుంచి ఈ ట్రీట్మెంట్ ద్వారా ఇదర్ ఫిజియోథెరపీ, మెడికేషన్స్, వీటి ద్వారా ఒక 2 to 3 వీక్స్లో మనకు కంప్లీట్గా రిలీఫ్ అనేది వస్తుంది. దీర్ఘకాలికంగా ఉంటే ఎన్ని రోజుల్లో తగ్గిపోద్ది సార్? దీర్ఘకాలికంగా ఉండి మనకు ఒకవేళ డయాబెటీస్ ఏం లేదు, మిగతా కండిషన్స్ అన్ని బాగానే ఉన్నాయంటే ఒక స్టెరాయిడ్ ఇంజెక్షన్ అనేది చేస్తాం. ఆ స్టెరాయిడ్ ఇంజెక్షన్ ద్వారా వెంటనే మనకు ఉపశమనం ఉంటుంది. అంటే మనకు లాంగ్ టర్మ్ క్రానిక్ పెయిన్స్ కొంతమంది ఉంటారు, సో వాళ్ళల్లో పిఆర్పి పద్ధతులు కూడా పనిచేస్తాయి. వెంటనే అంటే మనకి ఇన్ ఎ వీక్ లేకపోతే ఇప్పుడు మనకు స్టెరాయిడ్ ఇంజెక్షన్ అయితే వెంటనే వితిన్ 5 days మనకు రిలీఫ్ వచ్చి కంప్లీట్గా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పిఆర్పి పద్ధతుల ద్వారా అయితే ఒక 3 వారాలు పడుతుంది. 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఏవి చేసినా తగ్గినప్పుడు అప్పుడు వాళ్ళలో సర్జరీ అంటే కీహోల్ సర్జరీ ద్వారా దాన్ని మనం కంప్లీట్గా నివారించవచ్చు. 90% నాన్ ఆపరేటివ్ అంటే సర్జరీ లేకుండానే మనం చేసుకోవచ్చు. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్, ఇది అలా వదిలేస్తే ఇది ఏమైనా కన్వర్ట్ అయ్యి ఇంకేమైనా బిగ్గర్ ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్? యూజువల్లీ ఉండదు, ఇది ఓన్లీ నొప్పే. సో నొప్పితో మనం ఎక్కడైనా ఇప్పుడు నలుగురిలో కూర్చొని లేచి నడిచేటప్పుడు మనం కుంటినట్టు నడవడం కానీ మనకు సోషల్ బాదరింగ్ అనేది ఉంటుంది. ఓకే, సో విన్నారు కదా, ఎవరైనా బాధపడుతున్నారా, అసలు ఎలాంటి నొప్పి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారా, ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా విభా ఆర్థో అండ్ న్యూరో కేర్కి వచ్చేయచ్చు. అతి తక్కువ ధరలో మీ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేస్తారు. ఎక్కువ రోజులు దాన్ని పట్టుకొని మనం బాధపడాల్సిన అవసరం లేదు, చిన్నపాటి ప్రాసెస్సే తగ్గిపోతుంది. దీర్ఘకాలికంగా ఎవరైనా బాధపడుతుంటే లేట్ చేయొద్దండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.